హాయ్! హలో! వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో. మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సింది మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి రోజు మాట్లాడుకుంటాం. ఒకసారి మనం చార్ట్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 లెవెల్స్‌ని మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అండ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎన్ని పర్స్పెక్టివ్‌లో చూడొచ్చు అనేది మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్‌లీ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ వచ్చేస్తే మార్కెట్ ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి అండ్ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఆల్ టైమ్ హైని మళ్ళీ బ్రేక్ అవుతదంటే, మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ కరెక్షన్ మూవ్ వచ్చి దాన్ని బ్రేక్ అయినంత వరకు గ్యాప్ అప్‌గా చూడకండి. అండ్ దాన్ని బుల్ సైడ్‌గా చూడకండి. ఎందుకంటే నేను నిన్న కూడా చెప్పిన మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసిన తర్వాత కరెక్షన్ మూవ్ వస్తుంది. అంటే మనలాంటి వాళ్ళు చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మళ్ళీ ఎవరైనా న్యూ ఫ్రెష్ బయర్స్ ఉంటే యాడ్ అయితే అప్పుడు దీన్ని బ్రేక్ చేసేటప్పుడు మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అట్లానే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి కిందనే మనకి ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. అండ్ అట్లనే కరెక్ట్‌గా మనకి ట్రెండ్ లైన్ ఉంది. అండ్ దాంతో పాటు మనకి ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఆల్మోస్ట్ 3 కన్ఫర్మేషన్‌తో ఒక ఎంట్రీ ఉంది. ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకోవచ్చు మళ్ళీ బుల్ సైడ్‌గా. సో, ఈ లెవెల్‌ని కన్సిడర్ చేసుకోవచ్చు మార్కెట్‌లో. మీకు అర్థమైందనుకుంటున్నా. మార్కెట్‌లో ఇదే లెవెల్‌లో మనకిక్కడ సపోర్ట్ ఉంది. అండ్ అదే విధంగా మనకి ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. అదే విధంగా మనకి ట్రెండ్ లైన్ కూడా ఉంది. సో, 3 కన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్‌లోకి ఫ్రెష్‌గా ఎంటర్ అవ్వచ్చు. సో, ఈ ఎంట్రీ మీకు అర్థమైందనుకుంటున్నా. ఒకవేళ ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఏం ఛాన్స్ ఉంది ఒకసారి ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మార్కెట్ ఈ లెవెల్ వరకు ఇక్కడ వరకు వచ్చి అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయింగ్ సైడ్ చూసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి 2 ఛాన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. మార్కెట్‌లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమేమి ఉంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏమేమి ఛాన్స్ ఉన్నాయి గురించి మాట్లాడుకున్నాం. ఈ లెవెల్స్‌ని మనం డ్రా చేసుకోండి. చార్ట్ మీద ప్లాట్ చేసి ఉంచుకోండి. ఒకవేళ ఈ లెవెల్ వరకు వచ్చినప్పుడు మార్కెట్‌లో మన ఎంట్రీస్‌ని కన్సిడర్ చేసుకునే వాళ్ళే అయితే ఈ లెవెల్స్‌కి వచ్చినప్పుడు మీ ప్రైస్ యాక్షన్ బేస్డ్ అవ్వచ్చు, మీ ఆర్డర్ బ్లాక్స్ బేస్డ్ అవ్వచ్చు, ఆర్ మీ క్యాండిల్ స్టిక్స్ బేస్డ్ అవ్వచ్చు, ట్రేడింగ్ చేసేటోళ్ళు ఆర్ మీ స్ట్రాటజీ బేస్డ్ అవ్వచ్చు. ఇట్లా మీ బేస్‌లో ఏమైనా ఎంట్రీ ఫార్మ్‌లో వస్తే అప్పుడు దాన్ని ఫోర్త్ కన్ఫర్మేషన్ కింద తీసుకొని కూడా మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అట్లానే ఫిన్ నిఫ్టీ గురించొచ్చేస్తే, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అండి. ఫిన్ నిఫ్టీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. కొత్త ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. మళ్ళీ సేమ్ అట్లానే ఈరోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ ఈ ఆల్ టైమ్ హైని బ్రేక్ అయ్యి నేనిప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చెప్పినట్టుగానే కరెక్షన్ మూవ్ వచ్చిన తర్వాత, ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత, ఫ్రెష్ బయర్స్ ఎవరైనా యాడ్ అయితే అప్పుడు మార్కెట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పటి వరకు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎంట్రీ లేదు అంటే ఆ రోజు క్విట్ అవ్వడానికి ట్రై చేయండి. అదే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఛాన్స్ ఉంది. ఆర్ ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ ఛాన్స్ ఉంది. ఇట్లా ట్రెండ్ లైన్ ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచి బ్రేక్ అయితే మనకి ఇదే సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్‌తో పాటు మనకి ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ జోన్‌ని ట్యాప్ చేసి మార్కెట్‌లో సపోర్ట్‌ని బేస్ చేసి మార్కెట్ ఈసారి బౌన్స్ అవుతది. సో, మనకి 2 ఛాన్సెస్ ఇక్కడ మాట్లాడుకున్నాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసినాం మనం. సో, ఈ రెండిటిని కన్సిడర్ చేసుకోండి. ముందుగానే చెప్పినట్టే ఈ లెవెల్స్‌తో పాటు మీ స్ట్రాటజీ బేస్డ్ ఆర్ మీ ఆర్డర్ బ్లాక్ బేస్డ్ ఆర్ మీ క్యాండిల్ స్టిక్ బేస్డ్ ఏమైనా ఎంట్రీస్ వస్తే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం 2 బేస్డ్ మాట్లాడుకున్నాం. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 1 పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకున్నాం. అట్లానే నిఫ్టీ 50 గురించి చూద్దాం. నిఫ్టీ 50 చూసుకుంటే మార్కెట్‌లో మనకి ఇదే ట్రెండ్ లైన్‌ని రన్ అవుతుంది ఇంకా. ఇదే ట్రెండ్ లైన్ రన్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇదే ట్రెండ్ లైన్ ఇంకా రన్ అవుతుంది. సో, ఈ ట్రెండ్ లైన్‌ని బేస్ చేసి మళ్ళీ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మనకిక్కడ డబుల్ కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ న్యూ ఆల్ టైమ్ హైని బ్రేక్ అవుతుంది. ఈసారి కరెక్షన్ మూవ్ వచ్చిన తర్వాత మార్కెట్‌లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ కరెక్షన్ మూవ్ కూడా రాకుండా ఫ్లాట్‌గా ఉండిపోతే ఏంటి ఛాన్స్ అంటే ఫ్లాట్‌గా ఉండిపోతే మార్కెట్‌లో ఇట్లా ఇలా ఒక్క నిమిషం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ నుంచి మనకి ఏదైతే ఫ్లాట్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎటు సైడ్ అయితే మార్కెట్ బుల్ సైడ్ అయితే బుల్ సైడ్ ఆర్ బేర్ సైడ్ అయితే బేర్ సైడ్ తీసుకోవడానికి ఎంట్రీస్ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి ఈ ఎంట్రీని కూడా. మోస్ట్‌లీ ఈ ఎంట్రీ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. సో, ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ అట్లనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. దట్ టూ మనకి అక్కడే ఆర్డర్ బ్లాక్ జోన్ ఉంది. అండ్ అక్కడ కూడా మనకి సపోర్ట్ జోన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 3 కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అంటే 3 కన్ఫర్మేషన్స్ బేస్ చేసుకొని మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా? క్లియరా? మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. డన్నా? ఇంకొకటి ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే ఏంటి సార్ ఛాన్స్? ఇక్కడ బ్రేక్ అయితే మనకి ఏదైతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉందో ఈ ఇంబాలెన్స్ జోన్ ఇక్కడ నుంచి మార్కెట్ ఈ లెవెల్ బేస్ చేసుకొని మార్కెట్‌లోకి
ఫుల్‌గా పైకొచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ 50% అయినా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, మార్కెట్‌లో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసినా, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేసినా, ఐ హోప్ మీ అందరికీ మా లెవెల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అట్లనే నేచురల్ గ్యాస్ కిందొచ్చేస్తే, నేచురల్ గ్యాస్‌లో కూడా మనకి ఎగ్జాక్ట్‌గా మనకి పైనే ఆర్డర్ బ్లాక్ జోన్ ఉందండి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కూడా బ్రేక్ అయిపోతే మనకి పైన ఎక్కడ హై లేదు కాబట్టి ఇంకొక హైని ఫార్మ్ చేసినంత వరకు మార్కెట్‌లో వెయిట్ చేయండి. ఒకవేళ గ్యాప్ అప్ అయితే ఎప్పుడైనా ఆల్ టైమ్ హైలో ఏ ఛాన్సెస్ అయినా లేదు అనుకుంటే దాని కరెక్షన్ మూవ్ వచ్చినంత వరకు ఆ స్టాక్ యొక్క ఆ ఇండెక్స్ యొక్క మార్కెట్‌లోకి మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. సో, ఇదొకటి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం ఛాన్స్ ఉంది? గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కిందనే మనకి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వచ్చింది అనుకుంటే, ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ నుంచి ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఇట్లా ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 అండ్ ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ 3 లెవెల్స్‌ని డ్రా చేసుకోండి. ప్లాట్ చేసుకొని ఉంచుకోండి. ఒకవేళ మంచి ఎంట్రీ వస్తుంది అనుకుంటే ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ మా వీడియో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేయడం వల్ల మాకు కూడా తెలుస్తుంది ఎంతమంది వీడియో చూస్తున్నారో, ఎంతమందికి మా అనాలిసిస్ అర్థమవుతుందో, ఎంతమందికి అనాలిసిస్ నచ్చుతుందో. అట్లా నచ్చిన వాళ్ళైతే ఒక కమెంట్ చేయండి. కమెంట్ చేయడం వల్ల మాకు కూడా మోర్ వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికి ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటా. ప్లాట్ చేసుకోండి. ఫస్ట్‌లీ మనం ప్లాట్ చేసుకోండి. ప్లాట్ చేసుకున్న తర్వాత ఎంట్రీస్ వస్తే ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? క్లియరా? ఓకే అండి. మళ్ళీ మనం పోస్ట్ మార్కెట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.